అదవాహానికి వచ్చిన ఓకే ఓకే ఇప్పుడే వచ్చాను బండికి. చాక్లెట్లు ఇచ్చాను. చాక్లెట్ ఓకే చేస్తాను ఇస్తా ఇప్పుడు. ఓకే పంచుకొచ్చానే ఆటోలో ఉంది. బ్యాగ్ ఆటోలో ఉంది. అక్కడ చేసి బ్యాగ్ ఆటోలో ఉంటాయండి. నీకేగా నేను ఇచ్చింది బ్యాగ్. నువ్వు చూస్తావు ఆటో వెళ్ళిపోయింది బయటికి వెళ్ళింది. దాంట్లో డబ్బులు ఉన్నాయా? దాంట్లో డబ్బులు ఉన్నాయి. నువ్వు అట్ట కష్టంగా ఉండవు. ఆటో బయటికి వెళ్తే లేదు బయటికి వెళ్ళిపోయింది. మరి నన్ను తీసుకుపోతున్నా. వద్దు పోలీస్ స్టేషన్కి వద్దు. బ్యాగ్ పోయినా మానే కానీ పోలీస్ స్టేషన్కి వద్దు. నేనైతే కంప్లైంట్ అయితే బ్యాగ్ దొరికింది. నేను రాను పోలీస్ స్టేషన్కి వద్దు. పెరిగాయా మరి ప్లేట్లెట్స్? సరే ఇక జాగ్రత్త చూపించుకోండి. ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. సరే ఇక చూపించుకోక జాగ్రత్తగా. సరే ఇక ఫ్రూట్స్ అవి ఇవి తింటా ఉండి మరి జాగ్రత్త. మీరు అర్థం చేసుకోవట్లేదు. మా బాధ మీరు అర్థం చేసుకుని మీరు మాట్లాడుకుంటుంటే మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి ఇట్లా జరిగింది సార్ మా అమ్మాయి ఇప్పుడు ఆమె ఫోన్ మాట్లాడుతుండే చూసుకుంటాడు ఆయన ఎదుర్కోండి. సరే మరి సార్ దగ్గర పోయి మాట్లాడతాం. సార్ మా అమ్మాయి చనిపోయింది సార్. మా అమ్మాయి స్కూల్ మాట్లాడుతున్నాగా ఊరికి పోయి రాలేదు సార్. మా అందుకే మా భయం ఉంది సార్. చెప్పండి. ఏమి వాళ్ళ అమ్మాయి బడిపోయి ఇంటికి రాదంటే పోయిందట. కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్. వాళ్ళ అమ్మాయి రాలేదంటే పోయిందంట. కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్. 18 ఏళ్ళంట పోయిందట. లేదంట వెళ్ళిపోయింది. ఎటో పోయిందంట. మరి చెప్పు చిరాకు. అదే సార్ చెప్పాను. మీ దగ్గరకు వస్తే చెప్పాలంటానే సార్. అదేనా సార్ మీరు వచ్చినప్పుడు మేము చెప్తాంగా వెళ్ళండి. చెప్పండి. అమ్మాయి అయితే నా దగ్గర ఏమైనా అంజనా ఉన్నాయా? ఏమన్నా చూసి పట్టుకోవడానికి మీరు పంపండి. అనవసరంగా పోలీస్ స్టేషన్కి వచ్చాను. పోలీస్ స్టేషన్కి వచ్చి బాధపడాల్సి వస్తుంది. విషయం చెప్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు. గద్దించి పంపుతున్నారు. పోలీస్ వ్యవస్థ ఇంత ముందులా లేదు, ఇప్పుడు కొత్తగా ఉన్నది.
వాళ్ళు సల్లంగా ఉంటేనే ప్రజలు సల్లంగా. నేటి సమాజంలో పోలీసులు కేవలం లా అండ్ ఆర్డర్ కాపాడమే కాకుండా సమాజ అభివృద్ధిలో కూడా తమ వంతు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలైన మిషన్ కాకతీయ, తెలంగాణకు హరితహారం, గ్రామజ్యోతి మొదలైన ప్రభుత్వ కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర సమర్థవంతంగా పోషిస్తున్నారు. సబ్ డివిజన్ పరిధిలో సుమారు 50 ఎకరాలున్న అమ్మపాలెం చెరువు వైరా సబ్ డివిజన్ పోలీసులు దత్తత తీసుకుని ఆ కార్యక్రమం చేయడం వలన నేడు వందలాది రైతుల కుటుంబాలు దానిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అదేవిధంగా బోనకల్ మండలం ఆలపాడులో సుమారు 10 లక్షల వ్యయంతో అక్కడి పోలీస్ శాఖ సైడ్ కాలువల నిర్మాణం చేపట్టడం జరిగింది. కలకోట గ్రామంలో ప్రజల సౌకర్యం కోసం పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన మధిర టౌన్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి దత్తత తీసుకొని దానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తెలంగాణకు హరితహారం, గ్రామజ్యోతి మొదలైన కార్యక్రమాలలో పోలీసులు తమ వంతు సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నారు. సమాజమే ప్రజలు, ప్రజలే సమాజం. సమాజం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రజల అభివృద్ధి కావాలని ప్రభుత్వానికి తమ వంతు పాత్రగా లా అండ్ ఆర్డర్ కాపాడడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. జై పోలీస్, జై జై పోలీస్. వెల్కమ్ టు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్, తెలంగాణ పోలీస్. భద్రత మాదే, బాధ్యత మాదే, ఉన్నతి మేము మీ కొరకే. రాత్రని లేదు, పగలని లేదు, ఉంటాం మీకై కడవరకే. వెల్కమ్ టు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్, తెలంగాణ పోలీస్. Dial 100.